ఇరా హుక్కు సరేనా? ఏమయ్యా, ఏం చూస్తున్నావు? లోపల వెయ్యి. నో, నేను వెళ్ళను. వెళ్ళాలి. నేను వెళ్ళను. మొండి చేయకమ్మా, వెళ్ళాలి. వెళ్ళకపోతే రండి మేడం. లీవ్ మేడం, లీవ్. అలా రెసిస్ట్ చేయకూడదు. అలా చేస్తే క్రిమినల్స్ ని మేము డీల్ చేసే పద్ధతి వేరేగా ఉంటుంది. నేను క్రిమినల్ని కాదు. నేనేం చేయలేదని చెప్తుంటే అర్థం కావడం లేదా మీకు? నువ్వు క్రిమినల్ వా కాదా అని చెప్పాల్సింది నువ్వు కాదు, మేమని చెప్తుంటే అర్థం కాదా? ఎవడో కొట్టి వెళ్ళిపోయాడు. నాతో పాటు ఇంకో అమ్మాయి కూడా ఉంది. మరి ఆ అమ్మాయిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకంటే డ్యామేజ్ కి కారణం నువ్వు, తను కాదు. పబ్లో సీసీటీవీ ఫుటేజ్ లో దొరికింది నువ్వు. వాణ్ణి చెంపదెబ్బ కొట్టింది కూడా నువ్వే. సో గొడవకి కారణం నువ్వే. ఇది చేసింది నువ్వు కాదని ప్రూవ్ అయ్యేంత వరకు ఇది ఫేస్ చేయాల్సిందే. లోపలేయండమ్మా. హలో, నేనే తప్పు చేయలేదు, వదిలిపెట్టండి. నేనే తప్పు చేయలేదని చెప్తుంటే అర్థం కావట్లేదా? సార్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ డీటెయిల్స్ కానీ వాళ్ళు రాసిచ్చిన లెటర్ కానీ ఇస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను సార్. ఓ కదా, లీవ్ మీ. ఐ విల్ సెండ్ యూ. తర్వాత రాదువు గాని, నేను చెప్పే వరకు నువ్వు వెయిట్ చేయి. సార్, అది ప్రాబ్లం అవుతుందేమో. ప్రాబ్లం ఎక్కడి నుంచి రావాలి? వస్తే గీస్తే నా దగ్గర నుంచి రావాలి. నేను చెప్తే సమస్య ఏంటి? నన్ను వదిలిపెట్టండి. నిన్ను వదిలిపెట్టాలంటే మీ ఇంట్లో వాళ్ళెవరైనా వచ్చి నాతో మాట్లాడాలి. అప్పుడు చెప్తా. వాళ్ళక్కన్నావు కదా, ఆ శివగామి వచ్చి నాతో మాట్లాడిని. ఆమె వచ్చి సారీ చెప్పి నా చెల్లెలు తప్పు చేసింది, ఇంకెప్పుడు తప్పు చెయ్యదు అని చెప్పి తీసుకువెళ్ళమను. వాట్ ద హెల్? నేనేమి తప్పు చేయలేదు. అయినా బ్లడీ శివగామి ఎవరు నన్ను తీసుకువెళ్ళడానికి? ఐఎమ్ ఇండిపెండెంట్. సరే, నీ ఇష్టం. నువ్వు చెప్తే చెప్పు, లేదంటే లేదు. ఇట్స్ అప్ టు యూ. హే ఆఫీసర్, ఐ విల్ సీ యువర్ ఎండ్. చూసుకో, ఏం చేస్తావో ఏం చూసుకుంటావో నీ ఇష్టం. కానీ బిఫోర్ దట్ నీ కథ అంతం అవ్వకుండా చూసుకో. ఇప్పుడు ఏం చేద్దామయ్యా? అదే నాకు అర్థం కావట్లేదు. శివగామికి తెలిసిందంటే గోల గోల చేస్తుంది. అయ్యా, శివగామి అమ్మకి ఫోన్ చేయండి అయ్యా. లాయర్కి ఫోన్ చేస్తాం. సరే. ఏమన్నారయ్యా? చూస్తానన్నారు. ఏమైంది అర్జున్? అది ఏమైంది అర్జున్? శిశిరని శిశిరాతో గొడవ పడ్డారా?
అది కాదు. మరేంటి? శిశిరని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. వాట్? ఏం జరిగింది? అది క్లారిటీగా తెలీదు. ఎంక్వైరీ ఉంది అని చెప్పి తీసుకుని వెళ్లారు. ఏ స్టేషన్? బంజారా హిల్స్. అంటే అదా ఏసీపీ రజనీకాంత్ ఉండే స్టేషనే కదా? అవును. అయితే కావాలని ఇదా రజనీకాంత్ చేసుంటాడు. మరి తనకి శిశిర నా చెల్లెని తెలియదు కదా? ఎంక్వైరీ చేస్తే తెలుసుకోవడం ఎంతసేపు? మంచి చేయడానికైతే ఎంతసేపు అయినా ఆలోచిస్తారు, కానీ కక్ష సాధింపు చర్యలు చేయడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించరు. నాకు శిశిరని తలుచుకుంటేనే భయంగా ఉంది. నువ్వు కంగారు పడకు, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. నేను కూడా వస్తే శిశిర కొంచెం టెన్షన్ పడకుండా ఉంటుంది. హలో హలో శివగామి గారు, చెప్పండి. మీ సిస్టర్ శిశిర మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు ఫైల్ చేస్తున్నాం. అదేం చేసింది? ఒక వ్యక్తిని కొట్టిపించి గాయపరచడం వల్ల వాడిప్పుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. అందుకే అటెంప్ట్ టు మర్డర్ కేసు ఫైల్ చేశాం. మీరు వీలైనంత త్వరగా పోలీస్ స్టేషన్కి వస్తే మంచిది. అలాగే సార్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఓకే మేడం. అయ్యో, కమాన్ శివగామి, చిన్నదానికి ఎందుకు ఇంత భయపడుతున్నావు? చిన్నదాన్నే పెద్దది చేస్తున్నారు కదా, ఇది కావాలని చేసిన పని అనిపిస్తుంది. నీ చెల్లి చేసింది చిన్న మిస్టేకే అయి ఉంటుంది, కానీ దాన్ని ఇష్యూ చెయ్యాలని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. నువ్వు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తారు. అక్కడ శిశిర ఏమనుకుంటుందో ఏమో. అదిలా పోలీస్ స్టేషన్ కి వెళ్ళిందని తెలిస్తే దాని మీద మచ్చపడుతుంది. దాని పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఇది దాని పెళ్లి మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా. అసలు ఏం జరిగిందో తెలియకుండా జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. అప్పుడే నువ్వు పెళ్లి ఏమవుతుందో, అవుతుందా లేదా అంటూ ఆలోచించుకో. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. లాయర్ గారికి కూడా ట్రై చేశాను, వాళ్ళు కూడా వివరాలు తెలుసుకుంటూనే ఉన్నారు. వీలైతే నువ్వు కూడా లాయర్తో మాట్లాడు. అలాగే అర్జున్. సరే, నేను ఒకసారి వెళ్ళొస్తాను. సరే. అమ్మా, కంగారు పడకండమ్మా. అయ్యగారు వెళ్ళారు కదా, ఏదో ఒకటి చేసి తీసుకొస్తారు. మీరు భయపడకండి.